Today's topic is lathe operations. So operations అంటే లేత్ మిషన్ పైన మనం ఎన్ని రకాల వర్క్స్ చేసుకోగలం. సో వాటిని ఏమంటాం అంటే లేత్ ఆపరేషన్స్ అంటాం. సో ఆపరేషన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఈజ్ సెంటరింగ్. సో సెంటరింగ్ అనేది ఎప్పుడు దేనికి చేయాలంటే ఫర్ సపోజ్ మనం లేత్ సెంటర్స్ చేస్తున్నాం, నథింగ్ బట్ లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్. సో లైవ్ సెంటర్ డెడ్ సెంటర్ యూజ్ చేయాలి అంటే సో వర్క్ పీస్ అంటే మనం ఎప్పుడు ఎలాంటి వర్క్ పీస్ తీసుకుంటాం, సిలిండ్రికల్ వర్క్ పీస్ తీసుకుంటాం. సి కమింగ్ టు ద డయాగ్రామ్, ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ సెంటరింగ్ ఆపరేషన్. సి ఇన్ దిస్ కేస్ we are taking a chuck as a work holding device. So this is the work piece. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్ బిట్వీన్ సెంటర్స్ మనం వర్క్ పీస్ మౌంట్ చేయాలనుకుంటున్నాం. సో ఒకవైపు నేను ఏం పెట్టాను, చెక్ పెట్టాను, లేదంటే ఇటువైపు మనం లైవ్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఆపోజిట్ సైడ్లో డెడ్ సెంటర్ మౌంట్ చేయాలి అంటే దట్ సెంటర్ హ్యాస్ షార్ప్ పాయింటెడ్ ఎండ్. సో సెంటర్కి ఎప్పుడు ఎలా ఉంటుంది, మనకి ఇలా షార్ప్ ఎండ్ పాయింట్ ఉంటుంది. సో షార్ప్ ఎండ్ పాయింట్ అనేది సిలిండ్రికల్ సర్ఫేస్లో ఇన్సర్ట్ అవ్వాలి అంటే సో ఇలా పెట్టి మనం వర్క్ పీస్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది, దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ స్లిప్పింగ్. సో స్లిప్పింగ్ అవ్వకుండా ఉండాలి అంటే సో వీ నీడ్ టు కట్ ఏ స్మాల్ కొనికల్ పోర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో అంటే ఏం చేయాలి, వర్క్ పీస్కి ఎండ్ సర్ఫేస్ ఏదైతే ఉందో సో సెంటరింగ్ అన్నాం కాబట్టి సెంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రొడ్యూస్ కొనికల్ హోల్స్ అట్ ఎండ్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్. సో ఎక్కడ మనం కొనికల్ హోల్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఫర్ సపోజ్ ఒక ఎండ్ తీసుకొచ్చి మనం చక్లో ఫిట్ చేస్తాం, ఆపోజిట్ ఎండ్ కనుక మనం డెడ్ సెంటర్లో ఫిట్ చేయాలి అంటే సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ ఎట్ ఎండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇలా స్మాల్ కొనికల్ హోల్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా డెడ్ సెంటర్ అనేది దీంట్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అంటే ఎటువంటి స్లిప్పింగ్ రాకుండా ఫిట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కొనికల్ హోల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెంటరింగ్ ఆపరేషన్. ఓకే, సో సెంటరింగ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రొడ్యూస్ కొనికల్ హోల్స్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్. బోత్ ఎండ్స్లో కూడా మనం కొనికల్ హోల్స్ పెట్టుకుంటే లైవ్ సెంటర్ పెట్టచ్చు, డెడ్ సెంటర్ పెట్టచ్చు. ఓకే, సో కోనికల్ హోల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే సో జనరల్గా హోల్స్ ప్రొడ్యూస్ చేసే ఆపరేషన్ మనం ఏమన్నాం, డ్రిల్లింగ్ ఆర్ బోరింగ్ అని. నథింగ్ బట్ సింప్లీ డ్రిల్లింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డ్రిల్లింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. సో మీకు యాజ్ యూనో ప్రిన్సిపల్ డయాగ్రామ్లో చెప్తున్నట్టు డ్రిల్లింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే నార్మల్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ అవుతుంది. సో ఆ కేసులో టైల్ స్ట్రోక్లో మనం ఏం చేయాలి, ఒక డ్రిల్ చక్ని యూజ్ చేసుకొని సో నార్మల్ కాంబినేషన్ డ్రిల్ కానీ లేదంటే ట్విస్ట్ డ్రిల్, సో డ్రిల్ పెట్టిని యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలి, కోనికల్ హోల్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సి దిస్ ఈస్ ద నార్మల్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దిస్ ఈస్ ద టైల్ స్ట్రోక్ ఎండ్. సో టైల్ స్ట్రోక్ ఎండ్లో దిస్ ఈస్ టైల్ స్ట్రోక్ స్పిండిల్. టైల్ స్ట్రోక్ స్పిండిల్లో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక డ్రిల్ చక్ని ప్లేస్ చేస్తాం. సి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రిల్ చక్. సో డ్రిల్ చక్ అన్నాం కాబట్టి చక్లో మనం డ్రిల్ బిట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ డ్రిల్ బిట్. సో డ్రిల్ బిట్కి మనకి కటింగ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇటువంటి డ్రిల్ బిట్ని ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే వర్క్ పీస్ అనేది అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవుతుందో ఆ కేసులో మనం ఏం చేస్తున్నాం, టైల్ స్ట్రోక్ హ్యాండ్ వీల్ని రొటేట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే డ్రిల్ బిట్ అనేది లీనియర్గా అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఏమవుతుంది, డ్రిల్ బిట్ అనేది బ్యాక్ వస్తుంది. So just to produce conical holes on the ends of the workpiece, that is nothing but centering operation. Okay, so centering operation అంటే ఏంటి, ఒక టైల్ స్ట్రోక్ స్పిండిల్లో డ్రిల్ బిట్ని ప్లేస్ చేసి డ్రిల్లింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బట్ ఆ డ్రిల్ కూడా ఎలా ఉండాలంటే త్రూ అవుట్ ద వర్క్ పీస్ ఉండకూడదు, ఓన్లీ ఎండ్స్లో మాత్రమే ఇలా స్మాల్ కోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం, సెంటరింగ్ అని. సో సెంటరింగ్ చేయడానికి మనకి వేరే స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ we need to mark the ends of the surface. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కొనికల్ హోల్ ప్రొడ్యూస్ చేయాలో ఆ ఎండ్ ఏం చేయాలి, మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేయడానికి వీ హ్యావ్ వేరియస్ కటింగ్ టూల్స్, నథింగ్ బట్ పంచెస్. సో పంచెస్లో మన వర్క్షాప్లో చదువుకున్నట్టుగానే ప్రిక్ పంచ్ ఉంటుంది, లేదంటే సెంటర్ పంచ్ ఉన్నాయి. సో సెంటర్ పంచ్ యూజ్ చేసి నేను ఫర్ సపోజ్ ఇది మనకి సైడ్ వర్క్ పీస్ చూసాం అనుకోండి. సైడ్ పీస్ ఎలా ఉంటుంది, సిలిండ్రికల్ వర్క్ పీస్కి రౌండ్ సర్ఫేస్ ఉంటుంది. సో రౌండ్ సర్ఫేస్లో మనకి ఎక్కడ కావాలో అక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం. వన్స్ మార్కింగ్ కంప్లీట్ అయిందో సెకండ్ వన్ ఏం చేయాలి, పంచింగ్. సో పంచింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్గా డ్రిల్లింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అది కూడా స్మాల్ కొనికల్ హోల్ అయితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటరింగ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆపరేషన్ సో మనకి అది ఎలా వస్తుందంటే వర్క్ పీస్, దిస్ ఈజ్ అ సిలిండ్రికల్ వర్క్ పీస్, బోత్ ఎండ్స్లో కూడా చేస్తాం అనుకోండి. సో ఈ ఎండ్లో ఇక్కడ ఒక కొనికల్ హోల్ ఉంటుంది, ఆపోజిట్ ఎండ్లో కూడా ఇలా కొనికల్ హోల్ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సింపుల్గా మనకి ఇటువైపు లైవ్ సెంటర్ ఫిట్ అవుతుంది,
adjust. So this operation is called as centering operation. Okay, so I will move to next operation. Okay, our next operation is facing. Okay, now what is meant by facing? So centering and ఏం చెప్పుకున్నాం, ends లో conical holes ప్రొడ్యూస్ చేయాలి. బట్ కమింగ్ టు ఫేసింగ్ ఆపరేషన్, ఫేసింగ్ చేయాలి అంటే మనం ఇక్కడ యూజ్ చేసిన వర్క్ హోల్డింగ్ డివైస్ నేను ఇక్కడ సెంటర్ కాకుండా, సో యాజ్ యూజువల్ ముందు డయాగ్రామ్లో లాగే మనం ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఒక చక్ తీసుకున్నాను. సి చక్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ హోల్డింగ్ డివైస్. సో మీకు లేదు యాక్సెసరీస్ చెప్పినట్టు వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, టూల్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి అక్కడ బ్రీఫ్గా నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం వర్క్ హోల్డింగ్ డివైస్కి నేను యూజ్ చేస్తున్నాం, చక్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ చక్. Now this is the axis of a lathe machine. So ఈ చక్లో మనం ఏం చేస్తున్నాం, ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్ని మౌంట్ చేస్తాం. ఓకే, నా కమింగ్ టు అవర్ సెకండ్ ఆపరేషన్ ఫేసింగ్. సో ఫేసింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎండ్స్ ఆఫ్ ద వర్క్ సర్ఫేస్ ఇక్కడికంటే ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఎప్పుడు ఎండ్స్ అనేవి ప్లెయిన్ ఎండ్స్ ఉండవు. సో కట్ చేసాం అనుకోండి, సో ఇక్కడ ఏంటి ఇర్రెగ్యులర్ ఎండ్స్ ఏమైనా ఉంటాయి. సో అంటే వాటిని సైడ్ ఫేసెస్ అంటాం. సో ఇవంతా కూడా సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్, ఇవి రెండు ఏంటి ఎండ్స్ అంటాం. ఎండ్స్ ఆర్ నథింగ్ బట్ సైడ్ ఫేసెస్. సో ఆ ఫేసెస్ని కనుక స్మూత్ చేయాలి అంటే ఏంటి, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేసి ఫినిషింగ్ చేస్తాయి. దట్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫేసింగ్ ఆపరేషన్. సో ఫేసింగ్ వచ్చేటప్పటికి ఏంటి, ఆపోజిట్ ఎండ్ మస్ట్ బి, సో దేంట్లో సపోర్ట్ అయి ఉండాలి, టైల్ స్టాక్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టైల్ స్టాక్. ఇదేంటి చక్కడం. సో చక్ర వర్క్ పీస్ మౌంట్ చేసి ఎలా ఉంది, దిస్ ఈజ్ అండర్ రోటరీ మోషన్. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫేసింగ్ ఆపరేషన్? ఫేసింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే నేను ఈ ఎండ్లో ఇక్కడ దిస్ ఈజ్ అవర్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కటింగ్ టూల్. సో మనం ఏం చేయాలంటే ఫేసింగ్ ఆపరేషన్లో వీ హ్యావ్ 2 ఫీడ్స్. లీనియర్గా మూవ్ అయితే ఫీడ్ ఏమంటున్నాం, లాంగిట్యూడినల్ ఫీడ్ అంటున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వర్క్ పీస్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయితే దాని ఏమంటున్నాం, ఇలా మూవ్ అయితే కటింగ్ టూల్. దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ ఫీడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు కటింగ్ టూల్ని ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. సో ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడున్న ఎండ్ సర్ఫేస్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే రొటేట్ అవుతున్న వర్క్ పీస్కి ఒకవైపు కనుక మనం కట్ చేస్తే ఆపోజిట్ ఎండ్ కూడా ఫినిష్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనం కటింగ్ టూల్ని సెంటర్ వరకు మూవ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ టైల్ స్టాక్ ఉంది కదా, ఈ రెండు క్లమ్సీ అయిపోతాయేమో. సో అలా ఏముండదు. సో టైల్ స్టాక్కి కటింగ్ టూల్ రెండు టచ్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సెంటర్ వరకు కటింగ్ టూల్ని లీనియర్గా మూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్ సెంటర్కి వచ్చిందో కింద ఫేస్ ఎలా అయితే ఫినిష్ అయిందో ఆపోజిట్ ఫేస్ కూడా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది మనకి రొటేట్ అవుతుంది. వర్క్ పీస్ ఎప్పుడైనా రొటేట్ అయితే బోత్ ఎండ్స్ కూడా కటింగ్ యాక్షన్ జరుగుతుంది. సో అంటే సో ఇప్పుడు ఏమవుతుంది, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు సైడ్ ఎండ్ సర్ఫేస్ అనేది ఫినిష్ అయింది. సో ఫేసెస్ మనకు ఫినిషింగ్ చేస్తే అంటే ఫేసెస్లో ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ అయితే సో ఇక్కడ ఏమవుతుంది, సో దీస్ ఆర్ ద కర్లీ చిప్స్. సో దిస్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫేసింగ్ ఆపరేషన్. ఓకే, now I will mention the parts. This is chuck. Now this is our workpiece. This is tail strock or nothing but so ఇలా షార్ప్ అండ్ పెట్టాం కాబట్టి మనం ఏమనొచ్చు, డెడ్ సెంటర్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఇస్ అవర్ కటింగ్ టూల్. ఇవేంటివి, రిమూవ్ అయిన వేస్ట్ మెటీరియల్, నథింగ్ బట్ చిప్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫేసింగ్. సో ఫేసింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవింగ్ ఎక్సెస్ మెటీరియల్ ఎట్ ద ఎండ్స్ ఆర్ నథింగ్ బట్ ఫేసెస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఎండ్ ఫేసెస్లో మెటీరియల్ కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాం, ఫేసింగ్ అని. సో ఫేసింగ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో సపోజ్ మన దగ్గర లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎంత ఉంది, 200 mm లెంగ్త్ ఉంది అనుకోండి. ఓకే, సో దీన్ని 200 మనం ఏం చేయాలి, తగ్గించాలి, ఒక 150 mmకి కట్ చేయాలి. సో అంటే ఏంటి, సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నేను మెటల్ని రిమూవ్ చేయాలి. సో అలా రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫేసింగ్ టూల్ని ఇక్కడ ప్లేస్ చేసి సింపుల్గా ఏం చేయొచ్చు, ఫేసింగ్ టూల్ ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తాం. సో ఎగ్జాక్ట్గా లేదు సెంట్రల్ యాక్సిస్ వరకు మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్లో కూడా మెటల్ రిమూవ్ అవుతుంది. సో అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎగ్జాక్ట్ సెంటర్కి వెళ్ళినప్పటికీ మెటల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎక్సెస్ పార్ట్ కింద. సో అంటే లెంగ్త్స్ని కూడా మనం తగ్గించాలి అంటే ఫేసింగ్ ఆపరేషన్లో జరిగేది అదే. సో జనరల్గా ఇంత లెంగ్త్ ఉంది, 200 ఉంది, మనం ఇక్కడ 1 mm
ఫేసింగ్లో ఎప్పుడు కూడా లెన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేసింగ్ ఆపరేషన్. నౌ మూవ్ టు ఆ థర్డ్ ఆపరేషన్, టర్నింగ్. ఓకే, సి టర్నింగ్ ఈజ్ ద మోస్ట్లీ యూజ్డ్ ఆపరేషన్ ఇన్ ఏ లేత్. సో లేత్లో ఎక్కువ సార్లు చేసే ఆపరేషన్ ఏంటి అంటే టర్నింగ్ ఆపరేషన్. ఓకే, సో దట్ ఈస్ థర్డ్ ఆపరేషన్, టర్నింగ్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ టర్నింగ్ ఆపరేషన్, సో మనం ఏం చేయాలి? యాజ్ యూజువల్, సో వీఆర్ యూజింగ్ 3 chuck. సో ఈ చక్రం ఏంటంటే ఇలా వర్క్ పీస్ని ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. సో దిస్ ఇస్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద వర్క్ పీస్. సో అట్ ద ఎండ్ మనకి టెయిల్ స్టాక్ అనేది సపోర్ట్ చేస్తుంది, నథింగ్ బట్ డెడ్ సెంటర్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వీఆర్ యూజింగ్ ఎ కటింగ్ టూల్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. నౌ సి ఎగ్జాక్ట్గా ఇది షార్ప్ ఎండ్ పాయింట్ అనేది ఎండ్లో పెట్టుకోండి. సో దిస్ ఈజ్ కటింగ్ టూల్. ఓకే, నౌ whenever the workpiece is in rotary motion, సో టర్నింగ్లో మనం ఏం చెప్పుకోవాలి? ఫేసింగ్లో అయితే వర్క్పీస్ యాక్సిస్కి అది పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది, అంటే వర్టికల్గా మూవ్ అవుతుంది కాబట్టి ఫేసెస్ మాత్రమే ఫినిష్ అయ్యాయి, సైడ్ ఫేసెస్ మాత్రమే. టర్నింగ్ అనేది ఏంటంటే దానికి కంప్లీట్లీ ఆపోజిట్. సో ఇక్కడ వర్క్పీస్ రొటేట్ అవుతున్నప్పుడు కటింగ్ టూల్కి మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి? లీనియర్ డైరెక్షన్స్లో. సో నథింగ్ బట్ దీన్ని ఏమన్నా లాంగిట్యూడినల్ మూమెంట్ అన్నాం. సో ఎప్పుడైతే కటింగ్ టూల్కి లాంగిట్యూడినల్ ఫీడ్ ఇచ్చామో, సో ఈ ఎండ్ ఫేసెస్లో ఏదైతే మెటీరియల్ ఉందో దట్ విల్ బి రిమూవ్. ఓకే, సో ఫేసింగ్కి టర్నింగ్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్. సో కటింగ్ టూల్కి మనం ఇక్కడ ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం? దిస్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ ఫీడ్. సో దానికి వచ్చేటప్పటికి క్రాస్ ఫీడ్ ఇస్తున్నాం. సో కటింగ్ టూల్ ఎప్పుడైతే ప్యారల్గా మూవ్ అయిందో, సో ఈ బాటమ్ ఎండ్లో ఉన్న ఎక్సెస్ మెటీరియల్ అంతా రిమూవ్ అవుతుంది. వర్క్ పీస్ రొటేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే బాటమ్ ఎండ్లో ఎప్పుడైతే మెటీరియల్ రిమూవ్ అయిందో ఆపోజిట్ ఎండ్లో మెటీరియల్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఇలా మనం రిపీటెడ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు, సపోజ్ ఇనీషియల్ డయామీటర్ 100 mm తీసుకుంటాం. సో 100 mm డయామీటర్ ఉన్నది నేను ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఆపోజిట్ ఎండ్లో కూడా మెటల్ రిమూవ్ అవుతుంది. సో అట్ దట్ కేస్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్ విల్ బి రెడ్యూస్డ్. సో ఇందాకేంటి? లెంగ్త్ని రెడ్యూస్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి? టర్నింగ్ ఆపరేషన్లో డయామీటర్ని రెడ్యూస్ చేయాలి అంటే ఈ ఆపరేషన్ని యూజ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేసే ఫీడ్ ఏంటి? లాంగిట్యూడినల్ ఫీడ్. బట్ ఫేసింగ్లో క్రాస్ ఫీడ్. సో ఇక్కడ మనం మూవ్ చేయాల్సింది ఏంటి అంటే, సో శాడీని మూవ్ చేస్తే మీకు చెప్పుకున్నాం క్యారేజ్ చెప్పేటప్పుడు, సో శాడీని మూవ్ చేస్తే లీనియర్గా మూవ్ అవుతుంది. బట్ ఫేసింగ్ చేయాలి అంటే అక్కడే మూవ్ చేయాలి మనం. క్రాస్ లైన్ని మూవ్ చేస్తే అక్కడేంటి? ఫేసింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు ఏంటంటే కంప్లీట్లీ ఆపోజిట్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ ద గివెన్ ఫీడ్ మనం ఎంత ఫాస్ట్గా కటింగ్ టూల్ మూవ్ చేస్తాం. ఓకే, అంటే కటింగ్ టూల్ మనం ఇచ్చే ఫీడ్ని బేస్ చూసుకొని టర్నింగ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ రఫ్ టర్నింగ్, ద సెకండ్ వన్ ఈజ్ ఫైన్ టర్నింగ్, ఆర్ దీన్ని ఏమంటే మనం ఫినిష్ టర్నింగ్ అని కూడా అంటాం. ఓకే, సో అంటే రఫ్ టర్నింగ్కి ఫినిష్ టర్నింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ డయాగ్రామ్లోనే నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. సో రఫ్ టర్నింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ పీస్ ఇనిషియల్గా ఎలా ఉంది. సో కటింగ్ టూల్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని దీనికి ఇచ్చే ఫీడ్ ఎలా ఉంటుందంటే వెరీ లో టైంలో ఫాస్ట్గా కనుక మూవ్ చేస్తాయి. అంటే ఎక్కువ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి, డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏం లేదు, వర్క్ పీస్ ఎండ్ సర్ఫేస్ నుంచి కటింగ్ టూల్ ఇనిషియల్గా ఎక్కడికి మౌంట్ చేస్తాం. సో ఈ లీనియర్ డిస్టెన్స్ మనం అంటే ఆ డెప్త్ని ఏమంటే డెప్త్ ఆఫ్ కట్ అంటాం. సో ఒకసారి మూవ్ చేసినప్పుడు ఎంత మెటీరియల్ రిమూవ్ అవుతుంది, దట్ ఈస్ డెప్త్ ఆఫ్ కట్. సో ఆ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి ఫాస్ట్గా మూవ్ చేస్తుందా మూమెంట్ ఏమన్నా మనం ఫీడ్ అన్నాం. సో అంటే హై డెప్త్ ఆఫ్ కట్ అండ్ హై ఫీడ్ విత్ ఇన్ షార్టర్ టైం. సో అంటే తక్కువ టైంలో అంటే లెస్ టైంలో కనుక కటింగ్ టూల్ని ఫాస్ట్గా మూవ్ చేస్తాం అనుకోండి. సో ఫాస్ట్గా మూవ్ అయ్యేటప్పుడు మనకేంటి ఎగ్జాక్ట్ ఫినిష్గా రాదు, అంటే ప్రాపర్ ఫినిషింగ్ అనేది ఉండదు. సో అప్పుడు మెటీరియల్ రిమూవ్ అయినా కూడా సో ఇక్కడ ఎలా ఉంటుంది వర్క్ సర్ఫేస్ ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎలా ఉంటే మనం రఫ్ అంటాం, ఫినిష్ అంటాం. సో దిస్ ఫేస్ ఈజ్ నథింగ్ బట్ రఫ్ ఫేస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రఫ్ టర్నింగ్. టర్నింగ్ ప్రిన్సిపల్ని ఒబే చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. టర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ పీస్ యాక్సిస్కి కటింగ్ టూల్ లీనియర్గా మూవ్ అయితే అంటే రెండు ప్యారల్గా ఉంటే మనం టర్నింగ్ అనొచ్చు. బట్ రఫ్ టర్నింగ్ అంటే ఏంటి? హై ఫీడ్ అండ్ హై డెప్త్ ఆఫ్ కట్ విత్ ఇన్ షార్టర్ టైం. సో తక్కువ టైంలో ఎక్కువ డెప్త్ ఆఫ్ కట్, ఎక్కువ ఫీడ్ ఇచ్చి ఫాస్ట్గా కటింగ్
కటింగ్ టూల్ని మూవ్ చేస్తే సో అప్పుడు ప్రొడ్యూసర్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, రెగ్యులర్ సర్ఫేస్ ఉంటుంది, నథింగ్ బట్ రఫ్ సర్ఫేస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రఫ్ టర్నింగ్ ఆపరేషన్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, రఫ్ టర్నింగ్ ఆపరేషన్ అంటాం. సో మూవ్ టు సెకండ్ ఆపరేషన్, ఫినిష్ టర్నింగ్ ఆపరేషన్. ఫినిష్ ఆర్ నథింగ్ బట్ ఫైన్ టర్నింగ్. అంటే ఎలా ఉండాలంటే ప్రొడ్యూస్ అయిన సర్ఫేస్ అనేది చాలా ఫైన్ సర్ఫేస్, అంటే ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకూడదు. అంటే సి దిస్ ఇస్ అవర్ వర్క్ పీస్. సో ఇప్పుడు రఫ్ టర్నింగ్ ఫినిష్ టర్నింగ్ ఏంటంటే రెండు ఆపోజిట్. సో ఫినిష్ టర్నింగ్లో ఆల్వేస్ ఫైన్ టర్నింగ్లో ఏం చేస్తున్నాం, మనం ఇచ్చే డెప్త్ ఆఫ్ కట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్ టు ఎంత డెప్త్ అయితే మనం దాన్ని పెనిట్రేట్ చేస్తున్నాము కటింగ్ టూల్. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమన్నాం, డెప్త్ ఆఫ్ కట్ అని. సో డెప్త్ ఆఫ్ కట్ అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద కటింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్. ఓకే, సో లో ఫీడ్, లో డెప్త్ ఆఫ్ కట్ విత్ మోర్ టైం. సో ఇక్కడ మనం ఏంటంటే టైం ఇంక్రీజ్ చేయాలి. సో అంటే ఎప్పుడైతే ఈ శాడిల్ తీసుకున్నామో శాడిల్ వీల్ని స్లోగా మూవ్ చేయాలి. సో అంటే ఎక్కువ టైం తీసుకొని లో ఫీడ్, లో డెప్త్ ఆఫ్ కట్ అనుకోండి, స్లోగా మూవ్ చేసినప్పుడు ఏంటి మనకి లీనియర్ కట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే దట్ కట్ ఈజ్ నథింగ్ బట్, సో సర్ఫేస్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్లాట్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఫినిష్డ్ సర్ఫేస్ అంటాం. దట్ టర్నింగ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైన్ టర్నింగ్ ఆర్ ఫినిష్ టర్నింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ టూ క్లాసిఫికేషన్స్ ఆఫ్ టర్నింగ్ ఆపరేషన్స్. దోస్ ఆర్ రఫ్ టర్నింగ్ అండ్ ఫైన్ టర్నింగ్. రఫ్ టర్నింగ్ అంటే డెప్త్ ఆఫ్ కట్, ఫీడ్ అండ్ టైం. సో ఈ మూడు ఎలా ఉండాలి, టైం అనేది ఎప్పుడు తక్కువ టైంలో. సో చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తాం అనుకోండి, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా తక్కువ టైం తీసుకొని లో డెప్త్ ఆఫ్ కట్ అండ్ లో ఫీడ్ స్లోగా శాడిల్ని మూవ్ చేసుకుంటూ వెళ్తే మెటల్ రిమూవల్ అనేది సో చాలా తక్కువ మెటల్ రిమూవ్ అవుతూ మన ప్రొడ్యూస్ అండ్ ఫినిష్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, వెరీ ఫైన్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టర్నింగ్ ఆపరేషన్. ఓకే, సో దీంట్లో మెయిన్ క్లాసిఫికేషన్ అయితే రఫ్ టర్నింగ్ అండ్ ఫినిష్ టర్నింగ్. ఈ ఫినిష్ టర్నింగ్ అగైన్ వీ హ్యావ్ 3 క్లాసిఫికేషన్స్. దీంట్లో మళ్ళీ మనకి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి. ఈ ఫైన్ టర్నింగ్ నుంచి వచ్చినాయి. ఓకే, దాంట్లో ఏంటంటే వన్ ఈజ్ షోల్డర్ టర్నింగ్. ఓకే, సో షోల్డర్ టర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ కాల్డ్ యాజ్ స్టెప్ టర్నింగ్. సో షోల్డర్ అన్న స్టెప్ అన్న ఒకటే. ఓకే, సో షోల్డర్ టర్నింగ్ ఆర్ స్టెప్ టర్నింగ్. సో ఇది ఎలా ఉండాలి, స్ట్రైట్ షోల్డర్ ఉండాలి. ఓకే, straight shoulder turning. So this is first classification under finish turning. So finish or fine turning the first one straight shoulder or straight step. The second one is bevel shoulder. Okay, and ఇక్కడ ఏంటంటే మనకి some inclinations ఉంటాయి, bevel shoulder or bevel step turning. Okay, now the third one is radius shoulder. Radius shoulder or radius step turn. Okay, these 3 are the classifications under fine turning.